మైనా స్టోరీస్. ఓ రోజు తులసి పొలం పనికి వెళ్తుండగా తనకి ఒక ఆలోచన వస్తుంది. తులసి తనలో తాను, వేరే వాళ్ల పొలంలో కూలి పనికి పోయే కంటే నేనే పంట పండిస్తే బావుంటుంది కదా, ఆ కష్టమేదో నా పొలంలోనే చేసుకుంటే సంపాదన పెరుగుతుంది, నా కష్టాలు తీరతాయి అని అనుకుంటుంది. శ్రీనివాస్, సుగుణ వాళ్ల పొలంలో పని చేసుకుంటూ ఉండగా తులసి అక్కడికి వస్తుంది. బావగారు. ఏంటి తులసి? అదే బావగారు, మా ఆయన భాగం కింద వచ్చే పొలం కూడా చానాళ్లుగా మీరే పండిస్తున్నారు కదా. అవును. మేమేమి ఊరికే పండించుకోవటం లేదమ్మా, మీ ఆయనకి ప్రతి సంవత్సరం కౌలిస్తున్నాం. అంటే అక్క, ఇక నుండి ఆ పొలం నేనే పండించుకుంటాను, మీరాయనకి కౌలు డబ్బులు ఇవ్వకండి. అక్క, ఇంకో విషయం, ఈ రోజు నుండి నా కుండ నేనే పెట్టుకుంటాను, నా వంట నేనే చేసుకుంటాను. చేసుకో, ఎవడికేంటట అని సుగుణ మూతి తిప్పుకుంటుంది. తులసి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి తులసి తనకి, తన భర్తకి, అత్తమామకి కూడా తానే వంట చేస్తూ ఉంటుంది. అయితే వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కావాలి. తులసి దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థంకాక ఒక్కతే పొలంగట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఓ ఆలోచన వస్తుంది. వెంటనే గబగబా ఇంటికి వెళ్తుంది. తన పుట్టింటి వాళ్లు తన పెళ్లికి పెట్టిన బంగారు నగలు బయటకు తీస్తుంది. ఆ నగలు తీసుకొని తాకట్టు కొట్టుకు వెళ్తుంది. నమస్కారమండి. నమస్కారం. చెప్పమ్మా, ఏం కావాలి? అదేనండి, నాకు కొంత డబ్బు అవసరం పడింది. అందువల్ల నా నగలు తాకట్టు పెడదామని వచ్చాను. అలాగా? ఆ నగలు చూపించమ్మా, లెక్క కట్టి ఎంత డబ్బు వస్తుందో చెప్తాను. అలాగేనండి అని తులసి తన నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆమె ఇంటికి వచ్చేసరికి వెంకటేష్ పనిచేసిన ఆఫీస్ మేనేజర్ కూడా డబ్బు కోసం ఇంటికి వస్తాడు. చూడమ్మా తులసి, నీకిచ్చిన గడువు పూర్తయింది. మరి నా డబ్బెక్కడా? మర్యాదగా నా డబ్బిస్తే సరే, లేదంటే మీ పొలం స్వాధీనపరుచుకుంటాను. వద్దండి, మీకు రావలసిన డబ్బు సర్దుబాటు చేశాను, ఇదిగో తీసుకోండి అని అతనికి డబ్బు ఇచ్చి పంపిస్తుంది తులసి. మిగిలిన డబ్బుతో ఎవరి సాయం లేకుండా వ్యవసాయం మొదలుపెడుతుంది. ఆ ఊరి అమ్మలక్కలు అది చూసి ముక్కున వేలేసుకుంటారు. అమ్మో, ఏమో అనుకున్నాం, సత్యవతి చిన్న కోడలు మహా తెలివైంది, గడుసు పిల్ల, బతకనేర్చింది. ఒంటరి ఆడపిల్లైనా ఎంత ధైర్యంగా పంట పండిస్తుందో అని అనుకుంటూ ఉంటారు. తులసి అత్తమామలు కూడా చాలా సంతోషిస్తారు. చూడమ్మా తులసి, నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఆ పక్కనే ఉన్న సుగుణ, అబ్బో, నేను కూడా ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నాను, మరి నన్నెప్పుడు మీరిలా పొగడలేదే. అంతేలే, ఎంతైనా రక్త సంబంధం కదా, నేనంటే బయటదాన్ని. అలాంటిదేం లేదమ్మా సుగుణ, నువ్వు నీ భర్తకి సహాయంగా ఉంటున్నావు, మీరిద్దరూ కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. కాని పాపం తులసి ఒంటరి పోరాటం చేస్తుంది కదా, అందుకే అలా మెచ్చుకుంటున్నారు మీ మామయ్య గారు. అప్పుడే కోపంగా ఇంటికి వస్తాడు వెంకటేష్. ఏ తులసి, నువ్వు నా పొలం వేయటానికి వీల్లేదు. అదేంటండి, ఎందుకు? నా పొలం మా అన్నయ్య వేస్తే నాకు కౌలు డబ్బులు ఇస్తాడు, అవి నా అవసరాలకు పనికొస్తాయి. కాని నువ్వేస్తే నాకు కౌలు డబ్బులు రావు గదా. ఏంట్రా ఇది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రేయ్, నీకు సిగ్గుశరం లేదా? నీకు కౌలు కావాలా? మరి రోజు నీకు తిండి ఎవరు పెడుతున్నారా? ఆ మేనేజర్ దగ్గర నువ్వు చేసిన అప్పు ఎవరు తీర్చారు? అవన్నీ నాకు అనవసరం, నాకు నా కౌలు డబ్బులు కావాల్సిందే. నా సరదాలు సంతోషాలే నాకు ముఖ్యం. ఏవండి, గొడవ పడకండి, మీకు రావలసిన కౌలు డబ్బులు నేనిస్తాను. అది అలా అన్నావు బావుంది, వెంటనే డబ్బు తెచ్చివు. పంట అమ్మాక ఇస్తానండి. ఏంటి, ఎప్పుడో పంట అమ్మాక అప్పుడు డబ్బులిస్తావా? అందుకు నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. నాకిప్పుడే ఆ డబ్బు కావాలి. ఇస్తే డబ్బు ఇవ్వు, లేదంటే పొలం వేయటం మానేయ్. సరేనండి, నాకొక్కరోజు టైం ఇవ్వండి, మీ కౌలు డబ్బులు మీకిచ్చేస్తాను అని చెప్పి తులసి సొసైటీ బ్యాంక్లో పొలం పత్రాలు తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటుంది. ఆ డబ్బు తెచ్చి భర్తకు ఇస్తుంది. అయితే ఊరిలో అందరూ వెంకటేష్ని తులసి భర్త అని పిలుస్తూ ఉంటారు. అది వెంకటేష్కి చాలా అవమానంగా, చిన్నతనంగా అనిపిస్తుంది. ఓ రోజు
తులసి పొలంలో పనిచేస్తూ ఉంటుంది. బాగా పొద్దుబోతుంది. చీకటి పడుతుంది. అయినా తులసి పొలంలోనే ఉంటుంది. రేయ్, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. పొలంలోనే ఉంది. పోయి తీసుకురాపో. ఈ తులసి ఇంకా పొలంలో ఏం చేస్తుంది? అని వెంకటేష్ పొలానికి వస్తాడు. తులసి గట్టుమీద కూర్చొని ఉంటుంది. ఇంత పొద్దుపోయాక కూడా నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? కాల వస్తుంటే పొలానికి నీళ్లు పెడుతున్నానండి. రేపు పెట్టుకోవచ్చులే. ఇంటికి పోదాం పదా. రేపటి వరకు ఉంటే పొలం వడబడుతుంది. కావాలంటే మీరెళ్ళండి. నేను నీళ్లు పెట్టి వస్తాను. నన్నింకా ఊర్లో అవమానించటానికి నువ్విలా కావాలనే చేస్తున్నావు గదూ. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికే ఊర్లో నాకు నలుసంత విలువ కూడా లేదు. అందరూ నన్ను తులసి భర్త అని హేళనగా పిలుస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు రాత్రులు కూడా పొలంలోనే కష్టపడుతూ ఉంటే రేపటినుంచి నన్ను అందరూ దద్దమలా చూస్తారు. ఊర్లో తలెత్తుకొని తిరగలేను. దానికి నన్నేం చేయమంటారు? ఎవరి విలువ వాళ్లే కాపాడుకోవాలి. అందుకే ఇంటికి పోదాం పదా. మీకు నచ్చినట్టు మీరుంటున్నారు. కానీ నా మాట వింటున్నారా? అలాంటప్పుడు నాకు నచ్చినట్టు నేను చేస్తాను. వద్దని చెప్పే హక్కు మీకు లేదు. నేను నీ భర్తని. నిజమే కాని బాధ్యతల పరంగా చూస్తే నేనే మీకు భర్తని. మీరు నాకు భార్య. ఆ మాట వెంకటేష్కి చెంపమీద పెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది. వెంకటేష్ కోపంతో, ఏం కూసావే? సరిగ్గానే కూశాను. భర్తనేవాడు భార్యని పోషిస్తాడు. ఇక్కడ నేనే కదా మిమ్మల్ని పోషిస్తున్నాను. వెంకటేష్ సమాధానం లేక మౌనంగా ఉంటాడు. నేను కాబట్టి ఇన్నాళ్లుగా మిమ్మల్ని భరిస్తున్నాను. నా స్థానంలో వేరే అమ్మాయి ఉండుంటే మిమ్మల్ని ఎప్పుడో వదిలేసిపోయుండేది. తులసి మాట్లాడే ఒక్కొక్క మాట వెంకటేష్ గుండెలకి బాణాల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. అసలు మీకేం తెలుసు? రోజూ నేనెంత నరకం అనుభవిస్తున్నానో, ఎంత ఏడుస్తున్నానో. నా ఈడు ఆడపిల్లలందరూ వాళ్ల భర్తలతో సంతోషంగా ఉంటుంటే నేను మాత్రం మీలాంటి ఒక బాధ్యత లేనివాణ్ణి కట్టుకొని రోజూ చస్తూ బ్రతుకుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది తులసి. ఆమె మనసులోని బాధ నెమ్మదిగా వెంకటేష్ మనస్సుకు తాకుతూ ఉంటుంది. అతని కళ్లల్లో కూడా కొద్ది కొద్దిగా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఆడది అవిటి భర్తతో అయినా, తాగుబోతూ తిరుగుబోతూ భర్తతో అయినా బతకగలదు. కాని మీలాంటి బాధ్యత లేని భర్తతో బతకలేదు తులసి అని ఆద్రతగా పిలుస్తాడు వెంకటేష్. మీలా బాధ్యతలు వదిలేసి జులాయిగా తిరిగే మగాడికి, అతణ్ణి కట్టుకున్న ఆడదానికి సమాజంలో గౌరవం, విలువ ఉండవు. కుక్క కంటే హీనమైన బ్రతుకది అని వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. భార్య కళ్లల్లోని నీళ్లు చూసి అతని గుండె కరిగిపోతుంది. అతనిలోని బాధ్యతలు వదిలేసి తిరుగుతున్న మనిషి నెమ్మదిగా మాయమైపోతాడు. అతని కళ్ల వెంట కూడా కన్నీళ్లు వస్తాయి. ఇన్నాళ్ళు నేను ఎంత బాధ్యత లేనివాళ్లా తిరిగానో, నిన్ను ఎంత బాధ పెట్టానో నీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాక నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించు తులసి. చూడండి, ప్రతి భార్య తన భర్త నలుగురిలో గౌరవంగా ఉండాలని ఆశపడుతుంది. నేను కోరుకునేది మీలో ఈ మార్పేనండి. నీ కోరిక తీరుస్తాను తులసి. నేను పూర్తిగా మారిపోయాను. ఈ రోజు నుంచి ఒక బాధ్యత గల భర్తగా నడుచుకుంటాను. నిజమా అండి? నీ మీద ఒట్టు. రేపటినుంచి నువ్వే చూస్తావుగా. పదా ఇంటికి పోదాం అని భార్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నుండి వెంకటేష్ తులసితో పాటు పొలం వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అన్ని బాధ్యతలు తానే నెత్తిన వేసుకొని నెరవేరుస్తూ ఉంటాడు. భార్యని కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. అది చూసి వెంకటేష్ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. వెంకటేష్లో వచ్చిన మార్పుకి శ్రీనివాస్, సుగుణలతో పాటు ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి వెంకటేష్ని తులసి భర్త అనటం మానేసి విలువగా చూస్తూ ఉంటారు. అల్లుడు బాధ్యత గలవాడిగా మారిపోయాడని, కూతురు సంసారం బాగుపడిందని తెలుసుకొని తులసి అమ్మానాన్న, అన్నలు కూడా సంతోషపడతారు. కాని తులసి వదినలు మాత్రం మనస్సులో, అమ్మో, ఈ తులసి అనుకున్నది సాధించింది, పట్టుదల ఉన్న పిల్ల అని బిత్తరపోతారు. ఇప్పుడు వెంకటేష్ తులసిల సంసారం 3 పువ్వులు 6 కాయల్లా సంతోషంగా వర్ధిల్లుతూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.